హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే ఇప్పుడైతే బాగా బార్డర్కి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉంది చెప్పండి. అక్కడికి వెళ్తున్నా కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నా. ఇలా అయితే వేసుకొని వెళ్తే మనకు బాగుంటుంది అనిపించిద్ది అనమాట, ఎవరికైనా సరే. అలా అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత కంటే ఇంట్లో రెడీ అయ్యి వెళ్తే మనకు హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అక్కడ కెమికల్స్ అవన్నీ ఉన్నాయి పూస్తారని చెప్పేసి నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉంది చెప్పండి, పదండి చూపించేస్తాను. ఇలా మా పిల్లలు అయితే ఇలా రెడీ అయ్యారు. బాగుందా డ్రెస్ సెన్స్? ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా, సరేనా ఫ్రెండ్స్? మీకు మాత్రం ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో నేను ఎక్కడికి వెళ్తే మాత్రం అక్కడ చూపిస్తాను మీకు. మా వారు, మా పిల్లలు, అదే మేము ఒక్కరం అయితే వెళ్ళట్లేదు. మా కింద సారిక తెలుసు కదా, పండు వాళ్ళ ఫ్రెండు, పిల్ల వాళ్ళ ఫ్యామిలీ, మేము మొత్తం కలిసి మా 2 ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము. చూడండి, మంచు కూడా పడుతూనే ఉంది. అలా బర్ఫ్ అయితే మేము ఫస్ట్ అనుకున్నాం కార్లో, బస్సులో వెళ్దామనేసి. తర్వాత వద్దనేసి కార్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ అయితే మాట్లాడేశారు. కాకపోతే అక్కడి నుంచి సీదా అక్కడి వరకు అయితే వెళ్ళట్లేదు, కొంచెం దూరం వరకు కార్ వస్తుందని చెప్పారు. సర్లే అని చెప్పేసి కార్ తీసుకొని అక్కడ దాకా వెళ్ళిపోయి ఇక్కడైతే ఆటో అయితే మాట్లాడుకోవాలి. మంచు అయితే చాలా ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడొచ్చు. అలా చలికి మేమైతే వణికిపోతున్నాం. అందుకే ఫుల్ కవరప్ అయితే చేసేసుకున్నాం, స్వెటర్స్ అన్నీ అయితే వేసేసుకున్నాం. మా హస్బెండ్ వచ్చేసి ఆటో అయితే మాట్లాడేశారు. ఇక్కడి నుంచి వచ్చేసి 1500 అంట. ఇంకా సరే అని చెప్పేసి ఆటోలో అయితే ఎక్కి కూర్చున్నాము. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. మా వారైతే ముందర కూర్చున్నారు, చూడొచ్చు మీరు. చెప్తున్నారు ఫోన్స్ బయట తీసుకోవద్దు, ఇక్కడ చాలా దొంగతనాలు అయితే జరుగుతున్నాయి, ఫోన్ అలా తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి మా వారైతే చెప్పారు. అందుకే ఫోన్ లోపల పెట్టేశాను. కాకపోతే మధ్య మధ్యలో తీసుకొని వీడియోస్ అయితే తీసేసాను. చూడండి, ఆటో ఆయన కూడా అదే చెప్పాడు. మంచు అయితే ఎంత ఫుల్గా పడుతుందంటే బాబ్రే, ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది. మా చిన్నవాడు చూడండి, బాబుగాడు, ఆ దీది వాళ్ళ కొడుకు అనమాట, వాళ్ళు హిందీ వాళ్ళు. ఆ దీది వాళ్ళ కొడుకు చిన్న పిల్లోడు వాడు. వాళ్ళ పెద్దమ్మాయి అమ్మాయి అంచు, మీకు తెలుసు సారిక, ఇంకా సరేనా. ఇలా చూడండి, ఇక్కడైతే ఇంత మంచు పడుతుందంటే అంత మంచు పడుతుంది కదా. కాకపోతే అయినా కానీ ఇక్కడైతే బత్తాయిలు ఏమి తింటారంటే అలా తింటారు. వీళ్ళకి జలుబులు కానీ ఏమి కూడా చేయక, జలుబులు చేస్తాయి కదక్క అని అడగొచ్చు మీరు. కాకపోతే అయినా కానీ ఇక్కడ ఎక్కువ బత్తాయిలు అయితే తింటారు ఈ కాలంలో. అందుకనే చూడండి ప్రతి రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయో. నాకు ఇక్కడ ఇదైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మీకు కూడా చూపించేద్దామని చిన్న బిట్ అయితే తీసాను వీడియో. ఫుల్ అయితే రాలేకపోయింది, సారీ. చూడండి, ఇలా వెళ్తూ ఉంటే ఎంత బాగా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. కాదు, అలానే చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. బాబోయ్, ఈ చలి ఏందనిపించింది. చూడండి, మీకు కూడా చూపిస్తున్న రాస్తా వచ్చేసి ఇక్కడ ఇలా మొత్తం చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. రాస్తా కూడా అంతా చాలా హైవే బాగుంటుంది. మీరు కూడా రావాలనుకున్న వాళ్ళు అయితే చాలా హ్యాపీగా వచ్చేసి అంతా తిరిగేసి చూసేసి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ఫ్రీగా కూడా ఉండి ఎక్కడికి వెళ్ళినా కానీ టికెట్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. మాకైతే ఈ ఆర్మీ కార్డు వీళ్ళకి ఉంటుంది కదా, కార్డు అయితే చూపించేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. ఇంకా ఎంట్రీ అవుతున్నాం. చూడండి, బోర్డు కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ వేడి వేడిగా అసలు చాలా బాగా అనిపించింది. మేము దిగంగానే ఇలా అవి అమ్మాలి కదా, జెండాలు, టోపీలు అవన్నీ అయితే దొరుకుతున్నాయి. మనకి ఇష్టం ఫ్రెండ్స్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఈ తాతయ్య అయితే నాకు చాలా పాపం అనిపించేసింది. మేమైతే కొన్ని అయితే సామాన్లు అయితే తీసుకున్నాము, మా పిల్లలు ఇష్టపడుతుంటే అవి అయితే. తర్వాత వచ్చేసి మమ్మీ బొరుగుల మసాలా చాలా బాగుంటుందేమో టేస్ట్ చేద్దామనేసి అన్నారు. సరే చూద్దాం పదండి అని చెప్పేసి మంచులోనే వెళ్ళాము. చూడండి, ఆ భయ్య అయితే చాలా బాగా చేస్తున్నాడు ఫ్రెండ్స్. మన సైడ్ ఎలా చేస్తారో అలా అయితే చేసేస్తున్నారు. మొత్తం మేమైతే చెప్పాము ఇలా ఇలా భయ్య అని చెప్పేసి, సేమ్ మాకు ఎలా నచ్చుతుందో అలా అయితే చేసి ఇచ్చేసారు ఆ భయ్య కూడా అడుగుతున్నాడు. చూడండి, ఇవన్నీ ఆనియన్స్, కొత్తిమీర, తర్వాత మిర్చి వచ్చేసి మేము లైట్గా అయితే ఏమని చెప్పాము, పిల్లలకి కారం ఉంటుంది కదా. తర్వాత భయ్య అడుగుతున్నాడు కట్టా మీఠా కావాలని. కట్టా మీఠా అంటే కారము తర్వాత తీపి కావాలా అనేసి అయితే అడిగాడు. మేము చెప్పాము మాకు వద్దండి, నార్మల్గా చుక్క అంటే అదే చుక్క అంటే ఏం లేకుండా నార్మల్గా అయితే ఇవ్వండి అని చెప్పేసి అయితే అన్నాము. సరే అని చెప్పేసి ఇచ్చేసాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ అయితే వావ్, అమేజింగ్. మా పెద్దమ్మాయి మంచులోనే చూడు మమ్మీ ఎంత బాగుందని చెప్పేసి అయితే టేస్ట్ కూడా చేసేసింది. మా పెద్దమ్మాయి చెప్పింది చాలా బాగుంది మమ్మీ టేస్ట్ వావ్ అనేసింది. చూడండి ఎంత బాగా తయారు చేశాడో.
మా చిన్న పాప అందరైతే వస్తున్నారు. బాబు గారు చూడండి ఎంత బాగా నడుచుకుంటూ వస్తున్నాడో. వాడికి ఒక ప్యాకెట్ అయితే కొనిచ్చేస్తే చాలండి, తినుకుంటూ వచ్చేస్తున్నాడు అలాగా. వాళ్ళ పెద్దమ్మాయి, వాళ్ళ చిన్నమ్మాయి, మా పాప, మా ఆయన, మా పెద్దమ్మాయి అందరు బాగున్నారు. ఇక్కడ వచ్చేసి షాప్స్ అండి. ఇక్కడ ఇవన్నీ కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే అమ్మేస్తారు, చాలా బాగుంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఏమైనా తీసుకోవాలంటే టేబుల్ కవర్స్, తర్వాత నెక్స్ట్ సోఫా కవర్స్, తర్వాత టేబుల్ కవర్స్, పిల్లో కవర్స్, తర్వాత బ్యాగ్స్, ఇవన్నీ మీకు ఓకేనండి, తీసుకోవచ్చు అనమాట. మన సైడ్ కంటే ఇక్కడ చాలా రేట్ కూడా తక్కువనే దొరుకుతుంది. మీరేం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. క్వాలిటీ చెప్పాలంటే ఓకే ఫ్రెండ్స్, మరీ తీసేసే అంత క్వాలిటీ లేదు, మరీ అయ్యో ఇంత బాగుంది అన్నట్టు కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కటి చలికాలం కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి క్యాప్స్ అవన్నీ అయితే చాలా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ మొత్తము. ఇక్కడ నుంచి ఇలా చూడండి, మీరు అక్కడ గేట్ కాడ చూసి చదువుకొని వెళ్ళొచ్చు. మా వారు చెప్తున్నాడు, బాబు గారు చూడండి వాళ్ళ అమ్మ నాన్నని కూడా పట్టించుకోకుండా, వాళ్ళ నాన్న పోస్టింగ్ వెళ్ళాలండి, వాళ్ళ అమ్మని కూడా పట్టించుకోకుండా మనతోటే వస్తున్నాడు వాడు అని చెప్పేసి మా వారైతే చెప్పారు. సరేలేండి తీసుకొని పదండి అని చెప్తే సరే అని చెప్పేసి మా వారైతే పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. చెయ్యి అయితే వదలట్లేదు మా ఆయనదైతే. అంకల్ అంకల్ ఐసా అట్లా చెప్పేసి తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు అనమాట. అలా వెళ్తుంటే కాలు స్లిప్ అయిపోయింది బాబుది. అయ్యో నాకు చాలా భయం వేసేసింది, అయ్యో పడిపోయాడా ఏంటి అనిపించేసింది. కాకపోతే లేదు, ఊరికే కాలు అలా స్లిప్ అయింది. మా ఆయన వెంటనే పట్టేసుకున్నాడు అనమాట. అలా తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి గేట్ ఎంట్రీ అనమాట. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చేయచ్చు. మేము సీదా కారు లోపలికి అయితే కారు ఇక్కడ వరకు రాదని చెప్పారు కాబట్టి మేము కారు తీసుకోకుండా ఆటో తీసుకున్నాం. కాబట్టి మాకు తెలిసిన ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. కాకపోతే ఇంకా వాళ్ళందరికీ మనం రిస్క్, వాళ్ళ డ్యూటీలు మానుకొని మనతో పాటు రా అని చెప్పలేం కదా ఫ్రెండ్స్. అందుకు వద్దనేసి మేమైతే మా వారు వద్దు వాళ్ళ డ్యూటీలలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అయితే చెప్పారు. ముందు రోజు అయితే వాళ్ళకి తెలుసు, కాకపోతే మళ్ళీ వద్దని చెప్పాడు ఫ్రెండ్స్ మా ఆయన. ఇక్కడ చూడండి లోపల కూడా మీరు అన్నీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు బయటే తీసుకోవాలి, అయ్యయ్యో లోపల మాకు దొరకవు అనేసి మాత్రం అస్సలు అనుకోమాకండి, చాలా లోపల కూడా దొరుకుతున్నాయి మీకు. ఇక్కడ నుంచి తర్వాత గేట్ ఎంట్రీ లోపల కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్, సరేనా. తర్వాత మేము వచ్చేసి పాప్కార్న్ ఒకటి, తర్వాత లేస్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. పాప్కార్న్ ఇక్కడే తినేసి తర్వాత కూడా లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు అనేసి మేమైతే ఇక్కడ ఒక పాప్కార్న్ ఒకటి లేస్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాం. గరం చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కూలింగ్ అంటే మనకు ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంది, మంచు కూడా బాగా పడుతుంది కదా అనేసి వద్దని చెప్పారు. మా పెద్దమ్మాయికి అయితే లేస్ తీసుకుంది, తర్వాత మేము అది తీసుకున్నాం. ఇక్కడ ఈ డ్రెస్సులు నాకు చాలా బాగా నచ్చాయి. మా అన్నయ్య కొడుకున్నాడు కదా నిమేస్కు తీసుకుందాం అనేసి రేట్లు అవన్నీ చూస్తున్నాను. చూడండి ఏజ్ వైజ్గా, తర్వాత అన్ని రేట్లు అవన్నీ కూడా ఉన్నాయి, మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, సరేనా. నేనైతే ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను, చూడండి మీరు రేట్లు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇలా అయితే వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చూడండి చాలా బాగా అనిపించింది. ఇదంతా పైకి మనము పార్కింగ్ పెట్టేసుకొని పైన పార్కింగ్ అనమాట, ఆ పార్కింగ్ కూడా చూడొచ్చు మీరు. అక్కడ పైన పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా లోపలికి ఎంట్రీ అనమాట. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనం ఏమన్నా తినాలి చూసుకోవాలి అంటే లోపల వచ్చి చూసుకోవచ్చు. మా వారు చెప్తున్నారు మీరు అక్కడ ఎక్కడైనా కూర్చొని, ఇంకా టైం అయితే అవ్వలేదు కదా. అలా అయితే చూసుకున్న తర్వాత మా పెద్ద అమ్మాయి అయితే సెల్ తీసుకొని ఫొటోస్ అయితే తీసుకుంది. ఈ అమ్మాయి సారిక చూడండి, రండి ఫ్రెండ్స్ లక్ష్మీ క్రియేషన్స్ అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ ఉయ్యాల వచ్చేసి ఇట్లా పెట్టారు డెకరేషన్ చేసి, కాకపోతే ఆ డెకరేషన్ చేసినందుకు అక్కడ ఫోటో తీసుకుంటే 10 రూపీస్ అంట ఒక ఫోటోకి. మేము అలా అనేసి తీసుకుంటారమ్మా అంటే మా పిల్లలు చెప్పారు, మమ్మీ మన ఇంట్లో ఉంది కదా ఎందుకు అవసరమా అనేసి అన్నారు. ఇక్కడైతే చాలా చలి పెడుతుంది ఫ్రెండ్స్, మామూలుగా కాదు. చూడండి బంచు కూడా ఎలా పడుతుందో, అలా పడుతున్నా కానీ మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా. మా పిల్లలు ఇప్పుడు ఎక్కడ చూసేసి వస్తాం మమ్మీ ఇంకా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బీడుందో, అయ్యో మాకు అక్కడ టైం అయిపోయింది, గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారంటే మేము అక్కడికైతే వచ్చేసాము.